హలో, ఐఎమ్ డాక్టర్ జయశ్రీ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ ఆఫ్టర్ సర్జరీ అండ్ డ్యూరింగ్ రేడియేషన్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అంటే న్యూట్రిషన్లో తప్పకుండా ఫైబర్, ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ తీసుకునే డైట్ అనేది సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా ఉండాలి. అంటే మెత్తగా కొంచెం పలుచగా ఉండాలి. అప్పుడు ఈజీగా వాళ్ళు స్వాలో చేయగలుగుతారు. అండ్ ఇరిటెంట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అంటే కాఫీ, టీ, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఓరల్ హైజీన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేడియేషన్ వల్ల కొంచెం ఓరల్ మ్యూకోజైటిస్ అంటే నోటి పూత వస్తుంది. సో దీనికి ఇంకా ఓరల్ హైజీన్ కూడా సరిగ్గా లేకపోతే రియాక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో తప్పకుండా ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. టూత్ బ్రష్ వాడాలి. అండ్ సెలైన్ రిన్సెస్ అంటే ఉప్పు నీళ్ళతో రోజుకు 10 సార్లు పుక్కిలించాలి. అండ్ బెంజడమైన్ మౌత్ వాష్, ఇది ఓరల్ మ్యూకోజైటిస్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని కూడా రోజుకు 3 సార్లు పుక్కిలించాలి. వీటితో పాటు పేషెంట్కి సర్జరీ వల్ల, రేడియేషన్ వల్ల స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఈ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్కి అండ్ వాళ్ళకి వచ్చే ఈ సర్జరీ వల్ల వచ్చే నెక్ స్టిఫ్నెస్, షోల్డర్ స్టిఫ్నెస్, నోరు ఓపెన్ చేయలేకపోవడం అంటే ట్రిస్మస్, వీటన్నిటికీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా రొటీన్గా లైఫ్ స్టైల్ అయిపోవాలి. అంటే డ్యూరింగ్ ట్రీట్మెంటే కాదు, 1, 2 years, 3 years వీళ్ళకి మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు చేయాలి. వాటిని లింక్స్ని దీనికి అటాచ్ చేశాను. ఆ ఎక్సర్సైజెస్ని ఫాలో అవ్వాలి. వాయిస్లో చేంజెస్ కూడా ఉంటుంది. దానికోసం స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈజీగా తినడానికి, మాట్లాడడానికి, స్వాలో చేయడానికి ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.